తిరుపతిలో వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కిందికి దిగజారిపోయి మాట్లాడేటువంటి పాశవిక ప్రవృత్తి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గారులకే చెల్లింది అన్నటువంటి విషయం దీనితో పూర్తిగా రుజువైందని తెలియజేస్తూ ఈ పాప పరిహారానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆ రోజున నువ్వు దుర్గమెట్లు గడిగినావు, ఈ రోజున అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరకు రోడ్లంతా కూడా కడుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పాప పరిహారంగా చంద్రబాబు నాయుడు గుండు కొట్టించుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరాన్ని సిబిఐ నివేదిక తెలియజేస్తున్నది. పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని కూడా చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు. ఉదాహరణకు స్వరూపానంద స్వామిని ఏం చేసినారో అందరికీ తెలిసినటువంటి విషయమే. స్వరూపానంద స్వామి వారిని ఎంతగా ఇబ్బంది పెట్టినారో మనకందరికీ కూడా తెలిసిందే. ఆ రకమైనటువంటి సంకేతం ఆనాడే ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున మొత్తం పీఠాధిపతులకు అందరికీ కూడా నాతో పెట్టుకుంటే నేనేమైనా చేస్తాను అంటే వెంకటేశ్వర స్వామినే ఇంత నీచానికి వాడుకుంటున్నటువంటి వాడు మమ్మల్ని ఏం చేస్తాడు అన్నటువంటి భయం వాళ్లలో కలిగించినాడు అన్నదానికి చాలా స్పష్టంగా రుజువైపోయింది కదండి. దాదాపు 45 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా కూటమి నేతలు అయితే ఎక్కడా కూడా ఈ విషయం కేవలం మంత్రులతో మాట్లాడేటువంటి వాళ్ళు. కూటమి నేతలు మంత్రులు కలుగులో ఎలుకల్లాగా దాంకొని ఉన్నారు. వాస్తవం బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా అడ్డదిడ్డంగా మనం ఏమైనా మాట్లాడినా మనల్ని మోసేటువంటి బోయ్యులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదులేనని వస్తారు బయటికి. గ్యారెంటీగా వస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అయ్యే ప్రతాక శీర్షికల్లో రాస్తారు. ఈరోజు మంత్రి పార్థసారథి నిన్న కేబినెట్ లో మాట్లాడినాడంట కదా. నాకేం తెలియదు, కరుణాకర్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి తెలుసును, వాళ్లే ఈ నెయ్యినంత కల్తీ చేసినారని మాట్లాడతాడు. అతనే కీలకంగా వ్యవహరించింది ఆ వ్యవహారంలో. ఇట్లుంటాయి. వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లే రోజులు నడుస్తుంది కాలం. కానీ దేవుడున్నాడు, భగవంతుడు తగిన శిక్ష విధించకుండా పోడు. నూటికి నువ్వు అందుకే చెప్పాను కదా, ఒకవేళ మేము సుప్రీంకోర్టుకే వెళ్లకుండా ఉండి ఉంటే సుబ్బారెడ్డి A1 గా, కరుణాకర్ రెడ్డి A2 గా, ధర్మారెడ్డి A3 గా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందులో ఇరికించి A35 A25 ఖచ్చితంగా ఉండేవాళ్లం. మేము నేరస్తులుగా ఆ రిపోర్టు ఖచ్చితంగా వచ్చేది. బహుశా ఈ పాటికి మేము అంటే వాళ్ళ రిపోర్టు కాబట్టి సంవత్సరం ముందే వచ్చి ఉంటుంది. అప్పుడే మమ్మల్ని జైల్లోకి కూడా వేసి ఉంటారు.